అక్రమ సంబంధాలతో పచ్చని సంసారాలు ముక్కలవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇది మరీ ఎక్కువైంది. తాజాగా అలాంటి ఘటనే హిమాచల్ ప్రదేశ్ సోలన్ జిల్లాలో చోటు చేసుకుంది. భర్తకు ఓయూ రూమ్లో రెడ్ హ్యాండెడ్గా భార్య పట్టుబడింది. సొంత మేనల్లుడితో రొమాన్స్ చేస్తుండగా భర్త పట్టుకున్నాడు. అల్లుడు భార్యపై చెంపదెబ్బల ట్రీట్మెంట్ ఇచ్చాడు. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చాడు భర్త. భార్యాభర్తలకు 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. 2 పిల్లలున్నారు. 1.5 నుంచి మేనల్లుడితో భార్యకు వివాహేతర సంబంధం కొనసాగుతుంది. కొద్ది రోజులుగా భర్తకు భార్య దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో రెడ్ హ్యాండెడ్గా భర్త పట్టుకున్నాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారుతోంది. హిమాచల్ ప్రదేశ్లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతోంది. ఇక 4 గోట్ల మధ్య జరగాల్సిన విషయాన్ని 4 మధ్యకు తెచ్చుకొని ఇట్లాంటి అంశాల పట్ల భార్యాభర్తలు ఒక రకంగా రచ్చ చేసుకుంటున్న పరిస్థితి. తాజాగా అలాంటి ఘటనే హిమాచల్ ప్రదేశ్లో చోటు చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ సోలన్ ప్రాంతంలో భర్తను భార్య మోసం చేసింది. రూమ్లో ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ దొరికిపోయింది. దీంతో ఆమె భర్త షాక్ గురయ్యాడు. ఇంతకీ ఆమె ప్రియుడు ఎవరో కాదు, ఇందాక చెప్పినట్టుగా సొంత మేనల్లుడితో రూమ్లో చిక్కింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య సంభాషణ ఆసక్తికరంగా సాగింది. ఎవరు ఎక్కడి వారు అనే విషయాలను కాసేపు పక్కన పెడితే కనుక సుమిత్ కుమార్ తన భార్యతో కలిసి హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాడు. సోలన్ ప్రాంతంలో అద్దెకు దిగాడు. కొంతసేపు రిఫ్రెష్ అయ్యి బయట పనుందని భర్తకు చెప్పింది భార్య. సరే వెళ్ళమని భర్త చెప్పాడు. దీంతో రెడీ అయిపోయిన భార్య ఓ హోటల్ రూమ్కి వెళ్ళింది. అప్పటికే భర్తకు అనుమానం వచ్చింది. తయారై బయటికి వెళ్ళడంతో ఆమెను ఫాలో అయ్యాడు భర్త సుమిత్. అతని భార్య మరో హోటల్ రూమ్లోని తన ప్రియుడి దగ్గర వెళ్ళింది. వీరిద్దరూ రెడీ అవుతున్న సమయంలో ఒక్కసారిగా సుమిత్ ఎంటర్ అయ్యాడు. వారిద్దరిని అలా చూసి షాక్ అయ్యాడు. తమను కొట్టొద్దని వీడియో తీసుకుంటూ సలహా ఇచ్చేసింది భార్య. మరోవైపు భార్య ప్రియుడి సారి చెప్పడంతో లాగి చెంప చెల్లుమనిపించాడు. ఆ ప్రియుడు ఎవరో కాదు, ఆమె మేనల్లుడే అని తెలుస్తోంది. ఇక భార్య ఆమె ప్రియుడి మధ్య ఈ తతంగం దాదాపు 10 సంవత్సరాలుగా సాగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై రకరకాల కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇన్నాళ్ళుగా ఎలా భరించావంటూ ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు నెటిజన్లు. విడాకులు ఇస్తే సరిపోతుందంటూ మరికొందరు అంటున్నారు. ఆ మహిళను నెటిజన్స్ ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతున్నాయి. తను కొట్టొద్దని కావాలంటే వీడియో తీసుకుంటూ భార్య భర్తకు చెప్పడం, ఈ సంబంధం 10 సంవత్సరాలుగా కొనసాగుతుండడం, ఇదంతా ఒక ఆసక్తికర చర్చ. ఇదంతా కూడా చూసిన నెటిజన్లు వీడియో వైరల్ కావడంతో రకరకాల కామెంట్లు అయితే పెడుతున్నారు. हाँ जी, क्या हो रहा है यहाँ पे? हैं? राहुल, क्या हो रहा है? दरवाजा बंद कर। हाँ जी, होटल में आयो राहुल, मिल गई। आ जा नीचे आ जा। हाँ जी, क्या हो रहा है यहाँ पे? हैं? राहुल, क्या हो रहा है? दरवाजा बंद कर। हाँ जी, होटल में आयो राहुल, मिल गई। आ जा नीचे आ जा। हाँ जी, क्या हो रहा है यहाँ पे? सॉरी फील करने होटल में आएगा? होटल में आएगा सॉरी फील करने? बोल, होटल में आएगा सॉरी फील करने? हैं? बोल भाई, सॉरी फील क्या सॉरी फील करने? क्या सॉरी फील करने हैं? क्या सॉरी फील करने बताना। और तू क्या रंगरलियां बनाने आई है यहाँ होटल में, है ना? ये देखो जी, ये सोलन का होटल है, अक्षय होटल। कहाँ जा रही है तू? यहाँ बैठ, नहीं बैठ। अरे वीडियो बन रही है। कोई टेंशन नहीं है, वीडियो बन रही है, टेंशन ना ले। हाँ, वीडियो बन रही है। हाँ, तेरे ऊपर हाथ नहीं उठा रहे। हाँ, नहीं रहे। हाँ, नहीं। आ रहे हैं पुलिस वाले, टेंशन ना लो। हाँ जी, ये देखो जी, अक्षय होटल है ये यहाँ पे लड़कियों को बुलाते हैं, घर की औरतों को, और ये यहाँ पे गंदा काम करवाते हैं जी। भाई सॉरी फील करने आया था। शट अप भाई, बाहर मिलता तो यार मारते। क्या कौन बाहर होटल में मिलेगा तू? राहुल, इनका ना वो सेफ्टी वगैरह भी पड़ी होगी अंदर, देख तो
देख, कुछ भी नहीं हुआ यार। कोई बात नहीं, देख लो यार। तेरा तो मेडिकल होगा, तेरा मेडिकल होगा, टेंशन ना ले। चलो अरे चलो कहाँ चलो, जाकर है तू, नहीं रह अभी, पुलिस आ रही है, टेंशन ना ले। हाँ कर, संजय का भी फोन कर। नहीं 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 नहीं, फोन कर उसको भी, क्या पापा मेरे को यहाँ होटल में पकड़ लिया विनू के साथ, कर फोन कर। भाई मम्मी बाबू जी ने बस सॉरी फील करने आया हूँ मैं। आप नहीं है, हैं? इतना नहीं देखो, तेरी बाकी है, कौन है ये? कौन है ये? बाकी कौन है? हैं? क्या मैंने तेरे को बोला कि मैं कहीं जा रहा हूँ काम से, है ना? सॉरी फील करने होटल में आएगा, होटल में आएगा सॉरी फील करने, बोल होटल में। ఆ యువకుడు తన వీడియోను విడుదల చేసి పోలీసుల సహాయం కోరాడు. సోలం జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు తన భార్య చర్యల గురించి తన బాధను పంచుకున్నాడు. గురువారం ఆ యువకుడు తన భార్యను ఆమె మేనలుడితో ఒక హోటల్లో బంధించి ఆపై పోలీసులకు ఫోన్ చేశాడైతే పోలీసులు సంఘటనా స్థలానికి రాలేదు. అలాగే ఆ మహిళ ఆ యువకుడు పెద్దలు అని, అందువల్ల వారు తమ ఇష్టానుసారం ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటూ వాదిస్తున్న పరిస్థితి. ఆ యువకుడు తనకు 11 సంవత్సరాల క్రితం వివాహమైందని 2 పిల్లలు ఉన్నారంటూ చెప్తున్నాడు. అతని భార్య ఇప్పుడు ఆ సమీపంలో నివసించే తన మేనలుడితో సంబంధం కొనసాగిస్తుంది. గురువారం అతను వారించి ఒక హోటల్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పరిస్థితి. భర్త చాలా కాలంగా తన భార్యపై అనుమానంతో ఉన్నాడు. గురువారం హోటల్ చేరుకొని వారిద్దరిని పట్టుకున్నాడు. ఈ సమయంలో బాధిత యువకుడు వారిద్దరిని పట్టుకొని గొడవ కూడా చేశాడు. ఆ సమయంలో యువకుడు భార్య అలాగే అతని ఆమె ప్రేమికుడిని కూడా ప్రశ్నించాడు. ఇంతలో ఆ మహిళ అతనిపై దాడి చేశాడని ఆరోపించింది. అలాగే ఆమెపై చేయెత్తడం ఇష్టం లేదంటూ కూడా చెప్తోంది. యువకుడు హోటల్ పేరు చెప్తూ కూడా ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇక ఆ యువకుడు, ఆ ప్రేమికుడు ఎవరైతే ఉన్నారో ఆమెకు క్షమాపణ చెప్పడానికి వచ్చానని, దీనిపై భర్త తాను హోటల్కు క్షమించడానికి రమ్మని చెప్పానంటూ చెప్తున్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతలో ఇద్దరి మధ్య కూడా వాదన కొనసాగింది. మొత్తం మీద ఈ ఘటనతో ఒక్కసారిగా ఈ అక్రమ సంబంధం అయితే బయటపడింది. గత 11 సంవత్సరాలుగా ఈ వ్యవహారం కొనసాగుతుందని భర్త ఆరోపిస్తున్నాడు. ఇక ఇది సోలన్ పోలీసులు తన నుండి ఫిర్యాదు తీసుకొని ఇంటికి పంపించారని చెప్తున్నారు. ఏదో ఒక రోజు తాను కూడా బ్లూ డ్రమ్లో కనిపిస్తానని, లేదా భారతదేశం అంతా భర్తలకు జరిగినట్టుగా తనకు కూడా ఇలాంటిదే జరుగుతుందని భయపడుతున్నట్టుగా ఆ బాధితుడు చెప్తున్నాడు. న్యాయం కోసం ఆ భర్త విజ్ఞప్తి చేస్తున్నాడు. ఇంతలో తన భార్య హోటల్ నుంచి బయటకు వెళ్తున్న వీడియో కూడా బయటపడింది. మొత్తం మీద బ్లూ డ్రమ్ వ్యవహారం మనకు తెలిసిందే. యూపీలో భర్తను చంపి బ్లూ డ్రమ్లో కుక్కేసిన ఘటన చోటు చేసుకుంది. అలాంటిదే ఇంకో ఘటన కూడా చోటు చేసుకుంది. ఇలాంటివి ఇప్పుడు యూపీలో బ్లూ డ్రమ్ అంటేనే అదొక భయానకమైనటువంటి ఎక్స్పీరియన్స్గా చాలామంది బ్లూ డ్రమ్ని వ్యవహారాన్ని చాలామంది ఉదాహరణగా చెప్తుంటారు. సో భర్తలను చంపడం, బ్లూ డ్రమ్లో కుక్కేయడం ఇది ఆనవాయితీగా 2-3 కేసుల్లో జరిగింది. ఇప్పుడు ఈ భర్త కూడా అదే అంటున్నాడు. తను కూడా బ్లూ డ్రమ్లో కుక్కిన ఆ పరిస్థితి తనకు రాబోయే అవకాశం ఉందంటూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తూ పోలీసులకైతే ఫిర్యాదు చేస్తాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. భార్యని రెడ్ హ్యాండెడ్గా ప్రియుడితో పట్టుకున్నాడు. ఆ ప్రియుడు ఎవరో కాదు, ఇంకా ఆమె మేనల్లుడే. సో అతనితో 11 సంవత్సరాలుగా ఈమె ఈ అక్రమ వ్యవహారం కొనసాగిస్తుంది. దీంతో భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఇద్దరికి దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. नाम सुमित कुमार है और मैं सोलन का निवासी हूँ। मेरी वाइफ के नाजायज संबंध है, अमन नाम का लड़का है उसके साथ, और मैं ये सब चीजें 10-11 सालों से झेलता आ रहा हूँ। मैं पुलिस वालों के पास जाता हूँ, पुलिस वाले भी मेरे को ही टॉर्चर करते हैं, क्योंकि पुरुष के लिए तो कोई कानून है ही नहीं। मेरा नाम सुमित कुमार है और मैं सोलन का निवासी हूँ। मेरी वाइफ के नाजायज संबंध है, अमन नाम का लड़का है उसके साथ, और मैं ये सब चीजें 10-11 सालों से झेलता आ रहा हूँ। मैं पुलिस वालों के पास जाता हूँ, पुलिस वाले भी मेरे को ही टॉर्चर करते हैं, क्योंकि पुरुष के लिए तो कोई कानून है ही नहीं। मेरा नाम सुमित कुमार है और मैं सोलन का निवासी हूँ। मेरी वाइफ के नाजायज संबंध है, अमन नाम का लड़का है उसके साथ, और मैं ये सब चीजें 10-11 सालों से झेलता आ रहा हूँ। मैं पुलिस वालों के पास जाता हूँ, पुलिस वाले भी मेरे को ही टॉर्चर करते हैं, क्योंकि पुरुष के लिए तो कोई कानून है ही नहीं। मेरा नाम सुमित कुमार है और मैं सोलन का निवासी हूँ। मेरी वाइफ के
करवाते हैं जी। भाई सॉरी फील करने आया था शट अप। भाई बाहर मिलता तो यार मारते क्या यार आप। कौन बाहर होटल में मिलेगा तू?